నేను ఇబ్బంది పడ్డాను ఇంతకాలం ఎంత జరిగింది అని భేటీ కావడం, దీనికి ఏం చెప్తారు? పవన్ గారు మీ ఇంట్రొడక్షన్ నేను విన్నా మళ్ళీ మీరు అదే 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 రిపీట్ చేసినా ఏమీ లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి స్ట్రాటజీ ఏంటి అక్కడ? నేను ఒక విషయం వినండి. అక్కడ ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2 పిల్లలు. నేను ఇక్కడ చాలా ఓపెన్ గా మాట్లాడతా. షర్మిలకి అన్యాయం జరిగిన రోజున కూడా సాటి మహిళలుగా మేమందరం రెస్పాండ్ అయ్యాం. ఇప్పటికీ అంటాం, ఒక చెల్లిని చూడవలసినటువంటి ఒక రీతిలో జగన్మోహన్ రెడ్డి చూడలేదు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడనే అంటాం. కానీ షర్మిల ఏం తక్కువ కాదు అనే మాట కూడా అంటాం మేము. ఎందుకు అనంటే వాళ్ళకి ఎప్పుడు అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, మీకు తెలుసా? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, తెలుసా మీకు అది? అయితేనే నమస్కారం పెడతారు సాష్టాంగపడి. మరీను అది కూడా మామూలు కాదండి, సాష్టాంగపడి నమస్కారాలు పెడతారు. లేదనుకోండి అదే సాష్టాంగపడ్డట్టు పడి కాలు గుంజి కిందకు వారేస్తారు. అది దట్ ఈస్ దర్ నేచర్. ఫస్ట్ థింగ్ అది వాళ్ళ నేచర్, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మీరు ఇవాళ పెట్టినటువంటి ఈ డిబేట్ అర్థము పరమార్థం ఏంటి అని అంటే, నాకు అనిపించింది విజయసాయి రెడ్డి ఏదో పోయి షర్మిలను కలిసి ఏం కొత్తగా ఉంది అందులో? వాళ్ళందరూ కలిసే ఉన్నారు కదా, ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు కదా, ఇవాళ కొత్త ఏంటి మళ్ళా? అంటే జనాలకు చూపించడానికా ఏంటి? ఎవరికి చూపించడానికి? జనాలకి ఏం తెలియదండి. అసలు జనాలకి తెలియకే ఈడ్చి తన్ని 11 గుంజి పారేశారా జనాలు జగన్మోహన్ రెడ్డిని? నుంచున్న చోట కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎక్కడైతే షర్మిల గారు నుంచున్నారో ఆవిడ ఏం గెలవలేదండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్ హియర్. ప్రజలు ఏం తెలియకుండా లేరు. ప్రజలు ఎవరు మాకు మంచి చేస్తారు, ఎవరు మాకు చెడు చేస్తారు అనేటువంటి ప్రజలకు అవగాహన లేదా? ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి పోతుల బాలకోటయ్య అనేటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే అంకంరావు గారు అనేటువంటి వ్యక్తి కావచ్చు, బాలకోటయ్య గారు కావచ్చు, లేకపోతే మిగతా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 5 సంవత్సరాల పాటు రాష్ట్రం నాశనం అవుతుంటే గొంతులు ఇట్లా 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 పాపం చాలా సందర్భాల్లో అయితే వాళ్ళ ఆరోగ్యాల్ని కూడా ఖాతరు చేయకుండా మాట్లాడారు. ఇదే బాలకోటయ్య గారితో కపుల్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ మధ్య కాలంలో కూడా మేము ఏదో తప్పు చేస్తున్నామని 1-2 సర్కమ్స్టాన్సెస్ లో ఆయన మమ్మల్ని మాట్లాడినప్పుడు కూడా ఎస్ మేము విమర్శల్ని కూడా తీసుకున్నాం, లేదండి మేము సరి చేసుకుంటామని చెప్పాం. ప్రజల పక్షాన గొంతులు వినిపించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ 5 సంవత్సరాల పాటు. ఒకరు కాదు 2 కాదండి. నన్ను వదిలేయండి, నేను ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి దాన్ని. ఖచ్చితంగా మేము మాట్లాడాల్సినటువంటి పద్ధతిలో మేము మాట్లాడతాం, తప్పెక్కడ జరుగుతుందో మేము మాట్లాడతాం. కానీ ఒక సాధారణ పౌరులుగా వీళ్ళిద్దరూ ఇవాళ రోజున రాష్ట్రాన్ని, నేను ఇద్దరు వ్యక్తులు ఇవాళ మన ప్యానెల్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలని సైతం పణంగా పెట్టారు. తెలుసు కదా మీకు బాలకోటయ్య గారి మీద ఏ విధమైనటువంటి అటాక్ జరిగాయో కూడా తెలుసు కదా. మరి అలాంటి విషయంలో ఇదే షర్మిల గారు 5 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళారనేటువంటిది నా ప్రశ్న. నేను ఆ ప్రశ్నను ఎప్పుడూ అడుగుతానండి. అమరావతి మహిళల మీద దాడులు జరిగినప్పుడు షర్మిల ఎక్కడికి వెళ్ళింది షర్మిల ఆ రోజున? ఇదే బాలకోటయ్య గారు, ఇదే జ్యోత్స్న, ఇదే అంకంరావు గారు, ఇదే పవన్ గారు ఒక రకంగా మోడరేటర్ అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ అలైనింగ్ యూ టు అ పొలిటికల్ పార్టీ. మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఆ రోజున మనం మాట్లాడామా లేదా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఆ రోజున? కాంగ్రెస్ పార్టీ నోరు తెరిచింది ఆ రోజున? షర్మిల నోరు తెరిచింది ఆ రోజున? విజయసాయి రెడ్డి నోరు తెరిచాడు ఆ రోజున? ఇవాళ వచ్చి తుచ్ అన్ని వదిలేయండి, అన్ని మర్చిపోండి, మేము మంచి వాళ్ళం, మమ్మల్ని మించినటువంటి ఏమంటారంటే గుణవంతులు లేరు, ఎవరికి చెప్తున్నారు కథలు? ఆ రాష్ట్ర సమస్యలు నాకెందుకు, నేను తెలంగాణకు వచ్చానని అంది మేడం. సార్ అది అంటే ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తాను సార్. నేను తెలుగుదేశం పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాను. సో ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా నేను మాట్లాడతాను. అలానే ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా దేశం యావత్తులో ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా దాని గురించి నేను మాట్లాడతాను. అది ఒక రాజకీయ పార్టీగా మనకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం. ఆ లక్షణం రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా మనకు లేకపోతే ఇంకా వాళ్ళు ఎందుకండి రాజకీయ నాయకులుగా? నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలు? బుద్ధుండక్కర్లా? రాజకీయాలు అనేటువంటి డబ్బుల సంపాదన కోసమా? రాజకీయాలు అనేటువంటి ప్రజలకు సేవ చేయడానికి. ఒకళ్ళు అంటారు మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి చేయండి అని, ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళు అంటారు లేదండి మమ్మల్ని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయండి అని, ఒకళ్ళు అంటారు. ఏంటిది? పప్పు బెల్లాలా పంచుకోవడానికి? పప్పు బెల్లాలా? ఆస్తిలో సమాన హక్కు ఉంది కదండి. సరే అండి, ఆస్తిలో సమాన హక్కు ఈయననే తనివేశాడు అన్నయ్య. ఆ అన్నయ్యని అడగమండి ఆస్తిలో సమాన హక్కు. రాష్ట్రమే వాళ్ళ ఆస్తి కాదు. ఇంకా నిజంగా మాట్లాడితే తెలంగాణ భాషలో ప్యూర్ గా చెప్పాలంటే అయ్య జాగీర్ కాదు రాష్ట్రం ఏమి. అదే కదా వాళ్ళు ప్రజల జాగీర్ సార్. ఇవాళ రోజున ప్రతి ఒక్క రూపాయికి ఇవాళ మీరు మమ్మల్ని చాలా సందర్భాల్లో మీరు కూడా మమ్మల్ని అడిగినప్పుడు మేము సమాధానం చెప్తున్నాం. అవును, ప్రతి రూపాయికి మేము రెస్పాన్సిబుల్, మేము ఆన్సరబుల్. ఇవాళ జవాబుదారీతనంలో ఉండాలి మేము, అంతేగాని ఇష్టారీతను మాట్లాడితే నడవదు. ఇక్కడ
ఒక చిన్న మాట, ఇవన్నీ ఎందుకులేండి కానీ పవన్ గారు, పనికి మాలిన మాటలు, పింక్ డైమండ్ అని ఆ రోజు మాట్లాడాడు. ఇవాళ వచ్చి తోక ముడుచుకొని, లేదు నేను చాలా మంచివారిని, నాకు ఏ విధమైనటువంటి తప్పులు చేయడం నాకు తెలీదు, ఆ రోజున అవినాష్ రెడ్డి వచ్చి నేను ఫోన్ చేస్తే ఎలా